హాయ్ అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ 2 వీక్స్ నుండి 170 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూపిస్తున్నామండి. ఈ రోజు కూడా ఒక కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు నేనున్న ప్లేస్ రాయపూడి విలేజ్. రాయపూడి విలేజ్ దగ్గర ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూపిస్తున్నానండి. ఎన్ఆర్టీ అంటే నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ కెల్లార్ కంపెనీ వాళ్ళు కడుతున్నారు. ఇది G+ సెల్లార్ ప్లస్ 32 ఫ్లోర్స్ కడుతున్నారండి, ట్విన్ టవర్స్. దీని ద్వారా మనకి 30,000 జాబ్లు వస్తున్నాయి. అంటే అమరావతిలో 30,000 జాబ్స్ వస్తున్నాయి. ఇక్కడ నుండి జస్ట్ మనం 20 నిమిషాలు 20 మినిట్స్ డ్రైవ్లో నేను చూపించే సైట్కి వెళ్తామండి. అంటే 170 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ సైట్కి వెళ్తున్నాం. ఆ సైట్ డైరెక్టర్ గారు ఉన్నారండి మనతో పాటు. నమస్తే మేడం. నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ప్రతి వారం కూడా ఇప్పుడు 2 వీడియోలు ఇచ్చాం మేము. 2 వీడియోలని మీరు చాలా బాగా ఆదరించారండి. మాకు చాలా రెస్పాన్స్ వచ్చింది, మంచి కాల్స్ వచ్చినాయి, మంచి క్లోజింగ్స్ వచ్చినాయి. అంతేకాకుండా మీకు మేము ఏం చేస్తున్నామంటే ఒక మంచి రాజధానిలో ఉన్నటువంటి ఒక మంచి లొకేషన్ చూపిస్తూ మా సైట్ ఎంత దూరం అనేది డిస్క్రిప్షన్ ఇస్తున్నాము. దానిలోని భాగంగానే ఈసారి ఏపీ ఎన్ఆర్టీ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ మీకు చూపిస్తుంది జరుగుతుందండి. ఇక్కడ నుంచి జస్ట్ 20 మినిట్స్లో మనం గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి విజయవాడ మున్సిపాలిటీలో ఉన్న ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాం అనమాట. సో దాన్ని మీరు లైవ్గా చూడండి, ఎంత మంచి కన్స్ట్రక్షన్ నడుస్తుందో. ఇంత మంచి కన్స్ట్రక్షన్కి దగ్గర ఉన్న మన ప్రాజెక్ట్ని మీరు ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చూసారంటే కనుక దాని డీటెయిల్స్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం ఏపీ ఎన్ఆర్టీ దగ్గర నుండి కరెక్ట్గా 20 మినిట్స్ డ్రైవ్లో ఈ సైట్కి వచ్చామండి. ఏపీ ఎన్ఆర్టీ అంటే మనకి USA, UK అలాగే ఆస్ట్రేలియాలో NRIs ఆ బిల్డింగ్ కడుతున్నారు. అందులో ఫ్లోర్కి ఒక కంపెనీ ఇస్తున్నారండి. అంటే 30,000 జాబ్స్ వరకు వస్తాయి. ఫ్యూచర్లో వాళ్ళు 1 lakh జాబ్స్ ఇద్దామని చూస్తున్నారు. అక్కడ నుండి కరెక్ట్గా 20 మినిట్స్ డ్రైవ్లో మనం ఈ సైట్లోకి వచ్చాం. ఇదిగోండి, వెస్ట్ బైపాస్లో డ్రైవ్ చేస్తే 20 మినిట్స్లో కరెక్ట్గా ఈ సైట్కి వచ్చాం. ఇదే నేను చెప్పింది 170 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ. ఆల్రెడీ ఏపీ CRD LP నెంబర్ వచ్చింది. మరిన్ని వివరాలు మేడం అడిగి డీటెయిల్స్ కనుక్కుందాం. మేడం, ఇప్పుడు మనం అక్కడ నుండి 20 మినిట్స్ డ్రైవ్లో కరెక్ట్గా ఇక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటి, అసలు ఇక్కడ ఏం డెవలప్మెంట్స్ ఉంటాయి? ఇది వచ్చేసి మొత్తం 170 ఎకరాలు మెగా గేటెడ్, అంటే కమర్షియల్ గాను రెసిడెన్షియల్ గాను డెవలప్ అవుతున్నటువంటి వెంచర్ అండి. అదే కాకుండా దీనికి మెయిన్ ఏంటంటే ఇది వచ్చి హై గ్రోత్ కారిడార్ లో ఉంది. అంటే హై గ్రోత్ కారిడార్ అంటే ఆల్రెడీ మనకి మీకు రైట్ సైడ్ లో కనిపించేదంతా విజయవాడ డెవలప్ అయినటువంటి సిటీ అండి. ఇంకా అది కంప్లీట్ అయిపోయింది. దాని నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక హై గ్రోత్ కారిడార్ ని వెస్ట్ బైపాస్ అమ్మట అనౌన్స్ చేశారు. అంటే అప్కమింగ్ లో ఇది రెసిడెన్షియల్ గాను అదేవిధంగా కమర్షియల్ గాను కూడా డెవలప్ అవుతున్న VIP రోడ్ అనమాట. ఆ ఉద్దేశంతో మనం ఇస్తున్న ఈ 170 ఎకరాల్లో ఎంట్రన్స్ ఆర్చీ ఏదైతే ఉందో ఆర్చీకి ముందు ఏ విధంగా CRDA నామ్స్ ప్రకారం మనకి పర్మిషన్స్ ఇస్తున్నారో అట్లాగా దీనికి ముందు అంటే వెస్ట్ బైపాస్ దాకా కమర్షియల్గా మనం హోటల్స్, కళ్యాణ మండపాలు మొత్తం మంచి మంచి సెక్టర్ అంతా కమర్షియల్గా డెవలప్ చేస్తున్నామండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి రెసిడెన్షియల్గా ఆల్రెడీ మనం 2 days 3 days అయిందండి. భూమి పూజ కూడా చేసాము విల్లా ప్రాజెక్ట్కి. ఇక్కడ నుంచి ఓపెన్ ప్లాట్స్, అదేవిధంగా రెసిడెన్షియల్గా నివసించడానికి విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్లు కూడా మనం దీంట్లోనే ఇస్తున్నాం. అంటే హై గ్రోత్ కారిడార్కి సరిపడా ఏమేమి ఫెసిలిటీస్ ఒక వెంచర్లో ఉండాలో ఆ వెంచర్లో అలాంటి ఫెసిలిటీస్ ఉన్న వెంచర్ని మనం రెడీ చేసి మీకు చూపిస్తున్నామండి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది 100% రైట్. ఈ టైం రైట్ టైం. ఎందుకంటే ₹1 తీసుకుంటే ₹1 పెరిగే ఇన్వెస్ట్మెంట్ పెట్టదలిసిన వెంచర్ అనమాట. కారణం ఏంటంటే వెస్ట్ బైపాస్ ఆనుకుని ఉంటుంది, హై గ్రోత్ కారిడార్లోనూ ఉంది. మీరు అన్నట్టు ఏపీ ఎన్ఆర్టీకి జస్ట్ 20 మినిట్స్లో వచ్చేసాం. అదే కాకుండా క్యాపిటల్ బోర్డర్కి టచ్ అవ్వాలంటే వితిన్ 10 మినిట్స్లో టచ్ అయిపోతాం. ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. ఎటువైపు చూసుకున్న 4 విధాల మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా, ప్లస్ మీకు లోన్ ఫెసిలిటీ, స్పాట్ రిజిస్ట్రేషన్తో మీకు కావాల్సిన ప్లాట్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. సరే మేడం, మీరు హై గ్రోత్ కార్డర్ అంటున్నారు కదా, రేట్ ఎలా ఉంటుంది? ఇది ప్రస్తుతానికి అయితే కనుక 28,500 సార్ గజం రేట్ వచ్చి. దీంట్లో మీకు 70% దాకా లోన్ ఫెసిలిటీని కూడా మేము ప్రొవైడ్ చేసి ఉన్నాం అనమాట. ఓకే, వెంచర్లు ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటి? ఇది వచ్చేసి మెగా గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి వెంచర్ అండి. దీంట్లో CRDA నామ్స్ ప్రకారం ఏదైతే 60, 40, 30 ఫీట్ రోడ్స్ ఇస్తూ ఇంకా మనం ఎక్స్ట్రా అంటే ఒక కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఏదైతే అవసరమో అట్లా 25,000 SFTతో క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్స్ ఇస్తున్నాము, టెన్నిస్ కోర్టు, మంచి డెవలప్మెంట్స్ చేసుకుంటూ రెసిడెన్షియల్గా డెవలప్ చేస్తున్నాం అనమాట దీన్ని. ఓకే, చూసారు కదండి, మేడం చెప్పిన దాని ప్రకారం ఇది హై గ్రోత్ కార్డర్లో వస్తుందని చెప్పారు మేడము. అంటే కమర్షియల్ రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. అది కూడా వెస్ట్ బైపాస్ దగ్గరలో ఉంది. సో ఇలాంటి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మేడం చెప్పిన దాని ప్రకారం ఇక్కడ న్యూ సిటీ అంటే విజయవాడ న్యూ సిటీ డెవలప్ అవుతుంది. సో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాము, కాల్ చేయండి. అలాగే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.